కాంతమ్మది ఒక మధ్యతరగతి కుటుంబం. కానీ కాంతమ్మ తన స్తోమతకి మించి ఎప్పుడూ ఖర్చు చేస్తూ ఉంటుంది. అవసరం ఉన్నా లేకపోయినా అన్ని వస్తువులను ఎక్కువగా కొంటూ ఉంటుంది. భర్త మాత్రం కాంతమ్మ చేసేది తప్పు అని ఎప్పటికప్పుడు చెప్పాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. కానీ భర్త మాట కాంతమ్మ అస్సలే పట్టించుకోదు. నీకేం తెలుసయ్యా ఆడవాళ్ల సరదాలు. నువ్వెప్పుడైనా ₹1 ఖర్చు చేసిన మనిషివైతేనేగా. మనకుందా ఇద్దరు ఆడపిల్లలా? ఎన్ని ఖర్చులుంటాయి. వాళ్ళకి బట్టలని, వాళ్ళకి పౌడర్లు, కొబ్బరి నూనెలు, ఇవన్నీ కూడా సరుకులే కదా. దాంతోపాటు రకానికి ఒక డ్రెస్సు కొంటాను. వాళ్ళకి కావాల్సిన కూలర్లు, ఏసీలు, వాషింగ్ మిషన్లు. అంతకన్నా నేనేం ఎక్కువ చేస్తున్నానని అందరూ నన్ను దుబారా ఖర్చు చేసే కాంతమ్మ అని అంటున్నారు అని కాంతమ్మ అస్సలు ఎవరు ఏం చెప్పినా పట్టించుకోకుండా తను దుబారా ఖర్చు మాత్రం చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు కొత్తవి కొంటూనే ఉంటుంది. కాంతమ్మ, నీకు ఇప్పుడేం అర్థం కాదే. రేపు ఆడపిల్లలు పెళ్ళిళ్ళు చేసి వాళ్ళ మంచి చెడ్లు చూసేటప్పుడు కానీ నీకు డబ్బు విలువ అర్థం కాదు. అప్పుడేం చేస్తావో నేను చూస్తాను. ఇప్పుడు నువ్వు గనక నేను చెప్పినట్టేనా పోతే అప్పుడు నీకు నేను ఎలాంటి సహాయం చేయలేను అని అంటాడు భర్త. అని కాంతమ్మ అవేవి పట్టించుకోదు. కాంతమ్మ పెద్ద కూతురు సుగుణ మాత్రం చాలా పద్ధతిగా పొదుపుగా ఉంటుంది. అలాగే చిన్న కూతురు మాత్రం చాలా మోడల్గా కాంతమ్మలోని గుణాలన్నీ పొణికి పుచ్చుకొని ఉంటుంది. కాంతమ్మలాగే ఎప్పుడూ దుబారా ఖర్చు చేస్తూ అవసరం ఉన్నా లేకపోయినా పదే వస్తువులు కొనుక్కుంటూ వేసిన బట్టలు వేయకుండా తల్లి బాటలోనే నడుస్తూ ఉంటుంది. కానీ సుగుణ పూర్తి భిన్నంగా ఉంటుంది. తనకు ఏది కావాలో దాన్నే వాడుకుంటుంది సుగుణ. కాంతమ్మ ఎంత చెప్పినా సుగుణ మాత్రం తన జీవితాన్ని మార్చుకోదు. ఇదిలా ఉండగా ఒకరోజు కాంతమ్మ భర్త తన పెద్ద కూతురైన సుగుణతో ఇలా అంటాడు. అమ్మా తల్లి సుగుణ, నేను నీకొక సంబంధం తీసుకొచ్చానమ్మా. ఆ అబ్బాయి వ్యవసాయం చేస్తాడు. పెద్దగా చదువుకోకపోయినా చాలా మంచివాడు. ఉన్నదాంట్లో నిన్ను సంతోషంగా చూసుకుంటాడు. మీ అమ్మ చెల్లి చేసే దుబారా ఖర్చులకి మన దగ్గర డబ్బు లేదమ్మా. నిన్ను మంచి ఇంట్లో ఇద్దామనుకున్నాను. కానీ ఈ అబ్బాయి కూడా చాలా మంచివాడు. పేరుకి వ్యవసాయమైనా నీకు తిండికి బట్టకి లోటు లేకుండా చూసుకుంటాడమ్మా. మరి నువ్వు మీ అమ్మ అడుగుజాడల్లో నడుస్తావా, లేదా ఈ తండ్రి చెప్పిన మాట విని ఆ పొలం పని చేసే అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా? నా నేను ఎప్పుడైనా నీ మాటకి ఎదురు చెప్పానా చెప్పు. నన్ను అడగకుండా నువ్వు పెళ్లి సంబంధం కుదిర్చినా కూడా సరిపోతుంది. నేను అమ్మలాగా కాదు నాన్న. నాకు ఎలాంటి భర్త కావాలో నీకే బాగా తెలుసు. అమ్మ డబ్బు ఆశతో ఎవరికో ఒకళ్ళకి నన్ను ఇచ్చి పెళ్లి చేస్తే వాళ్ళు వదిలేసి వెళ్ళిపోతే ఏం చేయాలి? ఇదంతా తెలుసుకున్న కాంతమ్మ సుగుణను పిలిచి ఇలా మాట్లాడుతుంది. ఈమె సుగుణ, నీకసలు బుద్ధుందా? మీ నాన్న ఏదో పిచ్చి సంబంధం తీసుకొచ్చాడనుకో, వాడిని చేసుకుని నువ్వేం సుఖపడతావే? ఏం చక్క డబ్బున్న వాడిని పెళ్లి చేసుకుంటే నీకు సుఖం సంతోషం అన్నీ వస్తాయి. ఎందుకని నువ్వు ఈ కన్నతల్లి మనసు అర్థం చేసుకోవడం లేదు? ఆ పొలంలో పనిచేసే రైతుని పెళ్లి చేసుకొని నువ్వేం సుఖపడతావు సుగుణ? అమ్మా, నువ్వు నాన్నతో సుఖంగా లేవా? నాన్న నీకు కావాల్సిన అవసరాలన్నీ తీరుస్తున్నాడు కదా. నాన్న కూడా వ్యవసాయమే చేస్తున్నాడు. అలాగని నువ్వు నాన్న వదిలేసి వెళ్ళడం లేదు ఎందుకని? ఎందుకంటే నాన్న నిన్ను బాగా చూసుకుంటున్నాడు కాబట్టి. అందుకే నేను నాకు నాన్నలాంటి భర్తే కావాలని అనుకున్నాను. ఇలా నిన్ను డబ్బు పిచ్చితో ఇలా దుబారా ఖర్చులు చేస్తూ చూశాను కాబట్టి మంచిగా పొదుపుగా జీవించే జీవితం నాకు కావాలని కోరుకున్నాను. అందుకే నేను ఈ పెళ్ళి ఒప్పుకున్నానమ్మా. ఎవరేం చెప్పినా నేను వినను. నాన్న మాటే వింటాను. హలో, అక్కడికి రంగయ్య వస్తాడు. ఏమే కాంతం, నువ్వు చెడిపోయిందిగాక పిల్లను కూడా జడగొడదాం అనుకుంటున్నావా? పిల్ల జీవితంలో మర్చిపోలేని సంఘటన ఇది. పెళ్ళంటే ఆషామాషి అనుకుంటున్నావా ఏంటి? ఇదేం బొమ్మలాట కాదు. నా బిడ్డ జీవితం ఎలా బాగు చేయాలో నాకు తెలుసు. ఈ విషయంలో గనక నువ్వు జోక్యం చేసుకున్నావంటే నా బిడ్డ చెప్పినట్టే నువ్వు ఇల్లు వదిలి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మర్యాదగా వెళ్ళి నీ పని నువ్వు చేసుకో. చిన్న కూతురు కాంతమ్మతో ఇలా మాట్లాడుతుంది. ఏంటమ్మా నాన్న అక్కకు అలాంటి సంబంధం తీసుకొచ్చి పెళ్లి చేశాడు? నేనైతే ఒప్పుకోనమ్మా. నాకు మాత్రం డబ్బున్న సంబంధమే కావాలి. ఎన్ని సంవత్సరాలైనా సరే నేను అలా ఎదురు చూస్తాను తప్ప
నేను అలా డబ్బు లేని సంబంధం అయితే పెళ్లి చేసుకోను. నువ్వు నాన్నతో ఇప్పుడే చెప్పేసేయమ్మా ప్లీజ్ అని అంటుంది చిన్న కూతురు హరి. అమ్మా హారిక, మీ అక్కంటే నా మాట వినదు కాబట్టి దానికి ఎలాగోలా పెళ్లి చేసి పంపించాను. నువ్వు నా బిడ్డవి, అది సవతి కూతురు కాబట్టి అది ఎలా పెళ్లి చేసుకున్నా సరే నేను వదిలేశానే. ఇంతవరకు నీకు తెలియదు కదా, అది నా కడుపున పుట్టిన బిడ్డ కాదు. వాళ్ళమ్మ చచ్చిపోతే వాళ్ళ నాన్న నన్ను రెండో పెళ్లి చేసుకున్నాడు. అప్పుడు నాకు నువ్వు పుట్టావు. అందుకే నీకన్నీ నా పోలికలు వచ్చినాయి, దానికన్నీ వాళ్ళమ్మ పోలికలు వచ్చినాయి. నువ్వేం దిగులు పడమాకు. నేను మీ నాన్నతో మాట్లాడి నీకు మంచి పట్నంలో ఉద్యోగం చేసే అబ్బాయితోనే పెళ్లి చేస్తాను. నువ్వు మంచి డబ్బున్న ఇంట్లోనే కోడలిగా కాపురం చేస్తావే. నువ్వేం దిగులు పడమాకు. ఏమయ్యా, నీ పెద్ద కూతురు పెళ్ళైతే నీ ఇష్ట ప్రకారం చేసావు కానీ చిన్న అమ్మాయి పెళ్ళి మాత్రం నా ఇష్ట ప్రకారమే చేయాలి. అమ్మాయికి పట్నంలో చదువుకుంటున్న మంచి సంబంధం తీసుకొచ్చే పెళ్లి చేయాలి. డబ్బున్న ఇంటికి నా కూతురు కోడలుగా వెళ్తుంది. అది చిన్నప్పటి నుంచి డబ్బులోనే పుట్టి పెరిగింది. దానికి ఏది తక్కువ కాకుండా చూసుకున్నాం. పెళ్ళైన తర్వాత కూడా అది అలాగే ఉండాలి. ఏమో కాంతం, అంతా నీ ఇష్టం. మనకైతే కట్నం ఇచ్చేంత స్తోమత లేదు. కట్నం తీసుకోకుండా ఎవరైనా సరే అమ్మాయిని చేసుకుంటే చేసుకుంటారు. కానీ ఇల్లు పొలం అమ్మమంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎంతో కొంత కట్నం ఇవ్వాలి కాబట్టి బ్యాంకులో దాచిన డబ్బుని, పెద్దమ్మాయి పేరు మీద బ్యాంకులో ఉన్న డబ్బుని, ఇద్దరి పేరు మీద ఉన్న డబ్బుని దానికి కట్నంగా ఇస్తాను తప్ప ఇల్లును మాత్రం అమ్మను కాంతం. ఆ పైన నీ ఇష్టం. ఎలాంటి అల్లుడినైనా తెచ్చుకో. నేను చెప్పినా నువ్వు వినవు కదా. ఒకవేళ నువ్వు విన్నా నీ చిన్న కూతురు అసలే వినదు. మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి అని రంగయ్య అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత కొత్తగా పెళ్లి చేసుకున్న రమేష్ ఇంకా సుగుణ కాంతమ్మ ఇంటికి వస్తారు. ఏమయ్యా రమేష్, మా అమ్మాయి మెడైందంత బోసిగా ఉంది. మేం పెట్టిన చెయ్యిని తప్పించి మా అమ్మాయి మెడలో ఏమీ లేవు. అమ్మాయికి ఒక బంగారు నెక్లెస్ అయినా చేయించకూడదు. పెళ్ళానికి పెళ్లి రోజు కానుగ్గా ఏమి ఇచ్చావేంటి? అయినా అమ్మాయికి వారానికి ఒకసారి సినిమాకి తీసుకెళ్తా ఉండు. 2 రోజులకు ఒకసారి ఒక చీరన్నా కొనిపిస్తూ ఉండయ్యా. మరీ పిసినారితనంగా ఉండ మాకు. నా కూతుర్ని బాగా చూసుకో. అమ్మా, ఎందుకలా మాట్లాడుతున్నావు? డబ్బు, నగలు, బట్టలు ఉంటేనే మనిషి సంతోషంగా ఉన్నట్టు కాదమ్మా. మాకున్నంతలో మేము చాలా సంతోషంగా ఉన్నాము. మాకేదీ లేదని కాదు, మాకు అన్నీ కొనుక్కోగల స్తోమత ఉంది. ఉన్నదాన్ని ఖర్చు చేసుకొని లేనప్పుడు పక్క వాళ్ళ దగ్గర చేయి చాచడం మా ఆయనకి ఇష్టం ఉండదు. అందుకే నేనే ఏది కొనొద్దు అని చెప్పాను. నేను బాగానే ఉన్నాను. నువ్వు ఇలాంటి విషయాలు అడిగావంటే ఇంకొకసారి మేము ఇంటికి కూడా రామమ్మా అంటుంది సుగుణ. పర్వాలేదులే సుగుణ, ఆ అత్తగారు ఇప్పుడు ఏమన్నారని? కూతురి మీద ప్రేమతో కూతురికి కాస్త నగానట్రా చేపించమంటున్నారు. అంతే కదా, చేపిస్తాను. అందులో తప్పేముంది? సరే పద, మనకి బస్ టైం అవుతుంది, వెళ్దామని రమేష్ ఇంకా సుగుణ ఇద్దరూ కలిసి ఇంటికి వస్తారు. ఇంటికి వచ్చిన తర్వాత సుగుణ రమేష్తో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, నన్ను క్షమించండి. మా అమ్మ చిన్నప్పటి నుంచి అంతే, ఏదున్నా మొఖానే మాట్లాడేస్తుంది. మీరేమన్నా బాధపడి ఉంటే క్షమించండి. అదేం లేదులే సుగుణ. కాకపోతే మీ అమ్మ మీ చెల్లి జీవితాన్ని ఎలా మారుస్తుందో అని ఆలోచిస్తున్నాను అంతే. నేను అలా బాధపడేవాడిని కాదు. నాకెలాగూ తల్లిదండ్రి లేరు. మీ అమ్మ నాన్నే నాకు తల్లిదండ్రిలాగా. వాళ్ళేమన్నా నేనంతగా పట్టించుకోను. నువ్వు ఈ విషయం గురించి ఏం ఆలోచించకు. మీ చెల్లికి ఏదో పెళ్లి సంబంధం వచ్చిందంట కదా, నువ్వు వెళ్ళి చూసిరా. పెళ్లి చూపుల్లో పెళ్లి కొడుకు పట్నంలో జాబ్ చేస్తూ ఉంటాడు. కాంతమ్మ అతన్ని కొన్ని ప్రశ్నలు అడిగి తన కూతురికి ఈ అబ్బాయి సరిగ్గా సరిపోతాడని నిర్ణయించుకుంటుంది. ఒకరోజు చెల్లి అక్కతో ఇలా అంటుంది. అక్క, చూసావా, నువ్వు కూడా నాకులాగా కొంచెం వెయిట్ చేసుంటే నీకు మంచి డబ్బున్న ఇంటి సంబంధం వచ్చేది. ఇప్పుడు నువ్వు ఇలా పొలంలో కష్టపడాల్సిన పని ఉండేది కాదు. చూడు, నాకు పట్నంలో ఉద్యోగం చేస్తున్న డబ్బున్న వ్యక్తి సంబంధం వచ్చింది. నాకన్నా చిన్నదానివి కాబట్టి నీకొక విషయం చెప్తున్నాను, గుర్తుపెట్టుకో. డబ్బే ఎప్పటికీ ముఖ్యం కాదు. డబ్బు అనేది జీవితంలో ఒక భాగం మాత్రమే. మనసు అనేది ఒకటి ఉంటుంది. నేను నీకు ఎప్పుడు చెప్పినా ఏమీ అర్థం కాదు. ఏదైనా మన జీవితంలో మనం అనుభవిస్తే తప్ప అది మనకి తెలియదు. నేను ఇప్పుడు సంతోషంగా లేనని నీకెవరు చెప్పారు? నేనే మీ అందరికన్నా చాలా సంతోషంగా ఉన్నాను. ఎందుకంటే నన్నుగా అర్థం చేసుకునే భర్త దొరికినందుకు చెల్లి. సరేలే,
ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? మీ అక్కా చెల్లెళ్ళిద్దరూ కలిసి ఉండాలా. ఇప్పుడు అవన్నీ మాట్లాడకుండా పెళ్లి పనులు చూసుకుందాం పదండి అంటుంది కాంతమ్మ. కొద్ది రోజులకి సురేష్ ఇంకా హరితకి పెళ్ళవుతుంది. సురేష్ పట్నంలో ఉద్యోగం చేస్తున్నానని అబద్ధం చెప్పి హరితని పెళ్లి చేసుకుంటాడు. కొద్ది రోజులకే హరితకి ఈ విషయం తెలిసి సురేష్ని నిలదీస్తుంది. సురేష్ కూడా కోపంతో సమాధానం చెప్తాడు. నీకిష్టమైతే ఉండు, లేకపోతే వెళ్ళిపో అని. చేతిలో ఉద్యోగం లేదు, భర్త మోసం చేశాడు, ఏం చేయాలో తోచని పరిస్థితి, తినడానికి తిండి కూడా లేని పరిస్థితుల్లో సురేష్ హరితని వదిలేసి వెళ్ళిపోతాడు. హరిత ఒకరోజు సుగుణకి మార్కెట్లో కనిపించి జరిగిన విషయం మొత్తం చెప్తుంది. తను మోసపోయానని, సురేష్ తనని మోసం చేశాడని చెప్తుంది. అప్పుడు సుగుణ ఎక్కడికి వెళ్లకుండా డైరెక్ట్గా మన ఇంటికి వెళ్ళు, అమ్మా నాన్న అర్థం చేసుకుంటారు అని చెప్తుంది. ఇంటికి వచ్చిన హరిత తల్లితో జరిగిన విషయం మొత్తం చెప్తుంది. డబ్బున్నవాడు అని ముందు వెనక చూసుకోకుండా పెళ్లి చేసుకోవడం వలన ఎంత నష్టపోయిందో మొత్తం వివరంగా చెప్తుంది. సుగుణ తనకు చేసిన సహాయాన్ని కూడా చెప్తుంది. కాంతమ్మ కూడా తన డబ్బు పిచ్చి వల్ల తన కూతురి జీవితం నాశనమైనందుకు చాలా బాధపడుతుంది. కానీ ఏమీ చేయలేని పరిస్థితి. జరిగిన విషయాన్ని మొత్తాన్ని కాంతమ్మ భర్తకి చెప్తుంది. భర్త కూడా కాంతమ్మనే కేకలు వేసి నేనేమీ చేయలేను అని చెప్తాడు. హరిత మాత్రం తను మోసపోయిన విషయాన్నే తలుచుకుంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటుంది. ఒకరోజు సుగుణ హరితను కలవడానికి వస్తుంది. చెల్లి, నువ్వేం బాధపడకు, నీ భర్తను ఎలాగైనా వెతికి తీసుకొని వస్తాను. మా ఆయనతో చెప్పించి నీ భర్తతో ఒక వ్యాపారం స్టార్ట్ చేపిస్తాను. నువ్వేం బాధపడకు, నీ జీవితం నాశనం అవుతుంటే నేను చూస్తూ ఊరుకోను అని చెప్తుంది. చాలా థ్యాంక్స్ అక్క, నేను నిన్నెప్పుడు దెప్పి పొడుస్తూ నువ్వంటే అసలు ఇష్టం లేకుండా ప్రవర్తించేదాన్ని. కానీ నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు నన్ను వదిలేయకుండా నాకెందుకులే అనుకోకుండా నాతో ఉన్నందుకు చాలా థ్యాంక్స్ అక్క. అలా సుగుణ సురేష్ని వెతికి ఇంటికి తీసుకొని వస్తుంది. సురేష్ కూడా తను చేసిన మోసానికి అందరినీ క్షమించమని అడుగుతాడు. సుగుణ తన భర్తకు చెప్పి కొంత డబ్బు సురేష్కి ఇప్పించి సురేష్తో ఒక వ్యాపారం స్టార్ట్ చేపిస్తుంది. ఇప్పుడు ఇంట్లో పరిస్థితులన్నీ చాలా చక్కగా ఉంటాయి. అత్తగారు తన తప్పు తెలుసుకొని రమేష్ ఇంకా సుగుణలతో క్షమాపణ అడుగుతుంది. మిమ్మల్ని చాలా తక్కువగా మాట్లాడాను, మీరు లేని వాళ్ళని, మీరు డబ్బున్న ఇంట్లో ఉండటం లేదని, పొలం పని చేసుకుంటున్నారని చాలా హేళనగా మాట్లాడాను. కానీ ఈరోజు నా చిన్న కూతురికి మీరు చేసిన సహాయాన్ని జీవితంలో మర్చిపోలేను. దాని జీవితాన్ని నిలబెట్టారు మీరు. నన్ను క్షమించండి అమ్మా అని అల్లుడు ఇంకా కూతుర్ని ఇద్దరిని కాంతమ్మ క్షమాపణ అడుగుతుంది. ఆ రోజు నుంచి రమేష్ ఇంకా సుగుణలను కూడా కాంతమ్మ చాలా బాగా చూసుకుంటుంది. హరిత కూడా తన అక్కకి థ్యాంక్స్ చెప్తుంది. అక్కని క్షమించమని అడుగుతుంది. తరువాత నుంచి అందరూ కలిసిమెలిసి సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఇలా అక్క తన చెల్లెలి కాపురాన్ని నిలబెడుతుంది. ఇది ఇవాల్టి కథ, చెల్లెలి కాపురం. మరెన్నో ఇంట్రెస్టింగ్ స్టోరీస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.